నమస్కారం. మన పురాణాల్లో దేవతలు రాక్షసులు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటారు. కాని మీకు తెలుసా, దేవతలు మరియు రాక్షసులు ఇద్దరూ ఒకే తండ్రి సంతానం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు రాక్షసులు ఎలా పుట్టారు? వారికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మనవడు కశ్యప మహర్షి. ఆయనకు అనేకమంది భార్యలు ఉండేవారు. వారిలో అదితికి జన్మించినవారు ఆదిత్యులు లేదా దేవతలు. కాని మరో భార్య అయిన దితికి జన్మించినవారు దైత్యులు లేదా రాక్షసులు. అంటే దేవతలు మరియు రాక్షసులు వరుసకు అన్నదమ్ములవుతారు. అయితే వీరు పుట్టిన సమయం మరియు వారి తల్లి ఆలోచనల వల్ల వీరికి రాక్షస ప్రవృత్తి అబ్బిందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో అధర్మంగా సంతానాన్ని కోరుకోవడం వల్ల వారు క్రూరమైన స్వభావంతో జన్మించారు. రాక్షస అనే పదానికి మూలం రక్ష అని ధాతువు, అంటే రక్షించేవారు అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సముద్ర జలాలను సృష్టించినప్పుడు ఆ జలాలను రక్షించడానికి కొందరిని నియమించారు. వారిలో మేము రక్షిస్తాము, రక్షామహ అని అన్నవారు రాక్షసులు అయ్యారు. మేము పూజిస్తాము, యక్షామహ అని అన్నవారు యక్షులు అయ్యారు. మొదట్లో వీరు కేవలం రక్షకులుగా ఉన్నా కాలక్రమేణా తమ అపారమైన శక్తిని అహంకారానికి, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వాడటం వల్ల వీరు రాక్షసులుగా ముద్రపడ్డారు. అంటే రాక్షసత్వం అనేది రూపంలో లేదు, అది చేసే పనిలో మరియు ఆలోచనల్లో ఉంటుంది. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.